నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ గురించి ఏదైతే డిస్కషన్ జరిగిందో దాంట్లో డీలిమిటేషన్ కానీ 33% మహిళా రిజర్వేషన్ గురించి కానీ ఏదైతే సవరణ చేయాలనుకున్నామో అది పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పక్షాలన్నీ కూడా దాన్ని వ్యతిరేకించి ఈ మహిళలకి రిజర్వేషన్లు దక్కొద్దు, మహిళల గౌరవాన్ని కాపాడొద్దు, మహిళల్ని ఓటు బ్యాంక్గా చూడాలనే ఆలోచన ఇది ఇండియా కూటమి కానీ కాంగ్రెస్ పక్షానికి ఉంది. కాబట్టి నిన్న జరిగిన ఓటింగ్లో దాన్ని వ్యతిరేకిస్తూ ఓటింగ్ వేసి మరి ఏదైతే మహిళా రిజర్వేషన్ గురించి మహిళల రిజర్వేషన్ ఓడించిన ఈ ఇండియా కూటమి పక్షాలని ఏ విధంగా ఎదుర్కోవాలో, రిజర్వేషన్ని సాధించాలో మహిళలందరూ కూడా రేపొద్దున అర్థం చేసుకుంటారు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమి కానీ ఎన్నో సందర్భాల్లో 1998 నుంచి తర్వాత 99లో 2002లో 2004లో 2006లో 2009లో 2011లో కూడా ఇలాంటి ప్రవేశపెట్టి మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలంటారు ఒకవైపు నుంచి. ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకొస్తే పార్లమెంట్లో చర్చకు తీసుకొస్తే దాన్ని మరి మహిళలకు రిజర్వేషన్ వద్దు, మహిళలకు ఇవ్వద్దు అనే ఆలోచనతోటి ఒక ఇండి కూటమిలో ఉన్న పక్షాలు కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే డిఎంకే పార్టీ కానీ లేకపోతే ఎస్పీ కానీ మిగతా పార్టీలు ఏవైతే కుటుంబ పార్టీలు ఉన్నాయో ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా మహిళలకు రిజర్వేషన్ దక్కొద్దు అనే ఆలోచనతోటి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళా సాధికారత కోసం, మహిళల విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఏదైతే మహిళా రిజర్వేషన్ తీసుకుంటామని చట్టసభల్లో 543 సీట్ల నుంచి 850 సీట్ల వరకు పెంచి వాళ్ళకి దగ్గర 250 సీట్ల పైన మహిళలు పార్లమెంటులో రావాలనే ఆలోచనతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ తీసుకొస్తే దాన్ని వ్యతిరేకిస్తూ నిన్న జరిగిన ఓటింగ్లో మరి ఇండియా కూటమి అసలు నిజ స్వరూపం ఏంటో బట్టబయలైంది. ఈ విధంగా భారతదేశ ప్రజల్ని కానీ తర్వాత మహిళల్ని చట్టసభలో రాకుండా, అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ రాకుండా చేయాలనే ఆలోచనే ఈ ఇండియా కూటమి పక్షాలు చేస్తూ ఉన్నాయి. డెఫినెట్గా ఈరోజు రేపు మహిళలందరూ కూడా ఒకవైపు నడిచి ఒకటే వైపు ఎక్కడ ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఆ ఎన్నికల్లో తప్పకుండా ఈ ఇండియా కూటమి కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఏ విధంగా గద్దెదించాలో, ఏ విధంగా ఓడించాలో డెఫినెట్గా అది అందరికీ అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలకు కూడా రేపొద్దున అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళకి మహిళలు రావాలని లేదు. ఒక ఇందిరా గాంధీ, ఒక సోనియా గాంధీ, ఒక ప్రియాంక గాంధీ లేకపోతే డిఎంకే పార్టీలో ఉన్న వాళ్ళ బిడ్డలు కానీ మిగతా ఏదైతే ఇండియా కూటమి డైనాస్టిక్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కుటుంబ మహిళలే మరి ఈరోజు పార్లమెంటుకు రావాలి, చట్టసభలు ఉండాలన్న ఏదైతే ఆలోచన ఉందో ఒక చీకటి దినంగా నిన్న జరిగిన పార్లమెంట్లో జరిగిన ఇది ఓటింగ్ అయితే డెఫినెట్గా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఏదేమైనా కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ఒక మహిళల పట్ల సాధికారత కోసం ఎంపరుకోవటం ఇప్పుడు కాకపోయినా కూడా ఎప్పుడైనా కూడా మేము డెఫినెట్గా దానికోసం కృషి చేస్తాం, దాన్ని పాస్ చేస్తాం. 2029 ఎన్నికల్లో లక్ష్యంగా మరి మహిళలకు ఇవ్వాలన్న ఆలోచన డెఫినెట్గా మేము ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంత ఈజీగా తీసుకోము, ముందుకు ఇంకా మళ్ళీ తెస్తూనే ఉంటాం. కాంగ్రెస్ వైఖరిని కానీ, కాంగ్రెస్ దుర్బుద్ధిని కానీ, కాంగ్రెస్ నీచ సంస్కృతిని కానీ, కాంగ్రెస్ ఏదైతే వన్ సైడెడ్ పాలిటిక్స్ చేస్తూ ఉందో అవన్నీ కూడా మేము డెఫినెట్గా మరి బయట పెడతాం. భారతదేశ ప్రజల ముందు కానీ, మహిళల ముందు కానీ, ముఖ్యంగా తెలంగాణ ప్రజల ముందు కానీ డెఫినెట్గా బయటపెట్టి వాళ్ళ సంకుచిత బుద్ధిని మేము ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఉంది.